సమన్వయకర్తగా ఇక్కడ వరుపుల సుబ్బారావు గారికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజాదీవెన అంటూ మీ ముందుకు వస్తున్నారు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు. దీనికి సంబంధించి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి మీ మద్దతు ఏంటి? మేమందరూ పర్వతం అంటే పర్వత సైన్యం ఎప్పుడు జై పర్వత జై జై పర్వత. ఎందుకంటే గతంలో ఎన్నో మంది ఎమ్మెల్యేలను చూసాం. ఆ ఎమ్మెల్యేల టైంలో మేము ఆఫీస్ మెట్లు ఎక్కడం కూడా ఎక్కడం ఎప్పుడు మాకు ఎరగడం అండి తెలదండి మాకు. పర్వత ప్రసాద్ గారి నాయకత్వంలో పర్వత ప్రసాద్ గారు ఎమ్మెల్యే అవ్వాక ప్రతి ఆఫీస్లోని నా మనిషి వస్తాడు, మా ఎంపీడీసీ వస్తాడు, మా సర్పంచ్ వస్తాడు అని ముందుగా ప్రతి ఆఫీసర్కి ముందుగా చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము ఆఫీస్కి వెళ్తే మాకు పనులు జరగడం జరుగుతుంది. అది మాకు ఆఫీస్ మెట్లు ఎక్కన కారణం మా పర్వత ప్రసాద్ గారు. ఇప్పటికీ ఆయన వెంట నడుస్తాం, ఎన్నంటే ఉంటాం. ఆయనకి ఒకవేళ వేరే వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించినా మేము చేయదలుచుకోలేదు. ఎందుకంటే వేరే వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఆయన ఓడిపోతాడు. ఒకవేళ మరి జగన్ గారు బీఫామ్ ఇచ్చినా ఆయన గెలిచే పరిస్థితులు లేవు. ఎందుకంటే రేపు పొద్దున పర్వత ప్రసాద్ గారికి ఇస్తే నమ్మకమైన వ్యక్తి, క్యాడర్ ఉన్న వ్యక్తి, క్యాడర్ని ప్రతి ఊరికి స్ట్రాంగ్ చేసుకున్నాడు. ఆయనకి ఇస్తే 2024